నమస్కారం అండి. ఇప్పుడు మనం చర్చించబోయే అంశం వివేకానంద అంటే నరేంద్రుడు ఉన్నాడు కదా, లేదా వివేకానందుడు వాళ్ళ తండ్రి మరణం మరియు వాళ్ళ గురువు దేహం వదలడం. ఏంటంటే ఇప్పుడు ఆయన అంటే ఇప్పుడు పై బిఏ చేయడానికి పరీక్ష రాసిందండి. బిఏ చేయడానికి న్యాయవాదిగా పరీక్ష రాశాడు. రాస్తుంటే ఏమైంది, పరీక్ష ఉత్తీర్ణుడు అయ్యాడు. ఉత్తీర్ణుడు ఆయన అయ్యాడు, వాళ్ళ స్నేహితులు కూడా అయ్యారు. బిఏ పరీక్ష రాసి ఉత్తీర్ణుడు అయ్యాడు, అంటే పాస్ అయ్యాడు. దానికి వాళ్ళ స్నేహితులు ఒకరు ఏం చేశారంటే, వాళ్ళ స్నేహితులు ఒకరు పార్టీ ఏర్పాటు చేశారు. అంటే వాళ్ళ పాస్ అయినందుకు మంచిగా పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీ ఏర్పాటు చేయగా అప్పుడు ఏమైందంటే, మన వివేకానంద ఒక పాట పాడుతున్నాడు. పార్టీలో పాడుతుంటే ఏమైందంటే, ఆయనకు ఒక వార్త వచ్చింది. ఏంది, వాళ్ళ తండ్రి గారు చనిపోయాడని. ఎమ్మటి వివేకానంద ఏం చేశాడంటే, ఇంటికి వెళ్ళి చూసి వాళ్ళ తండ్రి గారు చనిపోయాడు. ఇంకా అప్పటి నుంచి ఏమైందంటే, మన వివేకానంద కొన్ని కష్టాలు అంటే నరేంద్రుడికి కష్టాలు స్టార్ట్ అయినాయి. ఏంటివి అంటే, ఇప్పుడు వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు ఆయన బాధ్యతను చూసుకొని అందరినీ మంచిగా పోషించేవాడు. కానీ అలా ఎమ్మటే అలా తండ్రి దూరం అయ్యాడు కదా. తండ్రి దూరం కాగానే మన వివేకానందకు కొన్ని కష్టాలు అయినాయి. ఏంటివంటే, ఇప్పుడు ఇంట్లో అన్నం తిని కూడా లేదండి. అప్పుడు అన్నం తిని కూడా వాళ్ళ చెల్లెలకు, అక్కలకు, వాళ్ళ మమ్మీకి, అందరికీ, వాళ్ళ తల్లిగారికి, ఇట్లా అందరికీ అన్నం పెట్టే పరిస్థితిలో కూడా వివేకానందుడు లేడండి. ఇంకా అప్పటి నుంచి ఏం చేసిందంటే, వివేకానందుడు తన బిఏ చేసుకుంటూ ఉద్యోగం చేయాలని అనుకున్నాడు. ఉద్యోగం కోసం మొత్తం తిరిగినండి. బట్టలు తిరిగిపోయినాయి, వల్ల మొత్తం ముఖం మాసిపోయింది, ఏం లేదు. ఆ తిండి అంటే ఒక రోజుకు మనం 3 పూటలు తింటాం. కానీ అప్పుడు ఎట్లా అంటే, ఒక రోజుకు ఒక పూట తిండికైనా ఒక్క పూట తిండికి కూడా ఆయన శ్రమించేవాళ్ళనండి. అంటే మళ్ళీ ఇప్పుడు ఇంట్లో అందరికి మళ్ళీ మంచిగా చూసుకుంటాడు. మళ్ళీ ఇంట్లో ఏం చెప్తాడు, అందరికి పెట్టే చాలా చాలా అంటే చాలా అంటే కష్టపడ్డాడండి వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసుకోనికనే. ఈయన తినకున్నా సరే ఇంట్లోకి పోయి వాళ్ళకి పెట్టేటాడు. వాళ్ళు తిన్నావా అంటే, నేను ఫ్రెండ్స్ దగ్గర తిన్నాని అబద్ధం మాట్లాడు. ఇంకా బయట మొత్తం చెప్పులరేదాకా కాళ్ళరేదాకా మొత్తం తిరిగినండి. ఎట్లా, ఉద్యోగం కోసం. కాళ్ళ చెప్పులరేదాకా మొత్తం మాసిపోయిన బట్టలు, ఇంకా మొత్తం ఆ ఫేస్ అట్లా మొత్తం తిరుగుతూనే ఉండేది. ఎందుకంటే కష్టాలు ఉన్నాయి కాబట్టి. అప్పుడు రామకృష్ణ పరమహంస ఏం చెప్పాడంటే, నువ్వు నువ్వు సమాజ సేవ చేయాలి, మళ్ళీ కాళికాదేవికి కాళికాదేవికి మరియు సమాజ సేవ చేయాలని, కాళికాదేవికి మరియు సమాజ సేవ 2 చేయాలని వాళ్ళు తన గురువైన పరమహంస తన గురువు ఉన్నాడు కదా, ఎవరు, రామకృష్ణ పరమహంస, ఆయన ఏం చేశాడు చెప్పాడు, ఓదార్చేటోడు. తర్వాత వివేకానందకి ఏమైందంటే, ఒక కళాశాలలో తన వృత్తి వచ్చింది ఉపాధ్యాయుడిగా. అప్పుడు ఏమైందంటే, తన కుటుంబం కొంచెం ఓకే, తిండికి అయితే ఓకే, లోటు లేకుండా వచ్చింది. ఇంకా అది ఇప్పుడు ఆ ఉద్యోగం చేసుకుంటా మన న్యాయవాదిగా ఇప్పుడు బిఏ కంప్లీట్ చేస్తున్నాడు ఎవరు, వివేకానంద ఆ టైంలో. తర్వాత ఏమైందంటే, తన గురువుగారి ఆరోగ్యం క్షీణించింది. అంటే ఎవరు, రామకృష్ణ పరమహంస ఉన్నాడు కదా, తన గురువుగారు ఆరోగ్యం క్షీణించింది. ఏమైందంటే గొంతు క్యాన్సర్ వచ్చింది. అప్పుడు ఏం చేశాడు వివేకానందుడు, తన స్టడీ, తన ఉద్యోగం మొత్తం అన్నీ బయట పెట్టి అన్నీ పక్కన పెట్టేసి గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఏంటంటే, ఒక విషయం ఏంటంటే, అంటే ఈయన ఏమైందంటే, ఈ తండ్రి మరణించకన్నా ముందు ఏమైందంటే, ఈయన కొంచెం అంటే ప్రపంచం మీద ధ్యాస వదిలేసిండు. ప్రపంచాన్ని దూరం పెట్టి ఈ ఆధ్యాత్మికంలోకి ఎక్కువ వస్తున్నాడు. అది ఎవరికి, తన తండ్రి తెలిసింది. ఇప్పుడు ఏంది, ఇది ఒక పాయింట్. తన గురువుగారి ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. ఎందుకు, గొంతు క్యాన్సర్ వల్ల క్షీణించడం మొదలైంది. ఏమైందంటే, అప్పుడు చివరి క్షణాల్లో ఇప్పుడు తన రామకృష్ణ పరమహంసకు ఏం చెప్పాడంటే, నరేంద్రుడితో తన శక్తులు మొత్తం నరేంద్రుడికి ఇచ్చేసి ఏం చెప్పాడు, ఇప్పుడు నువ్వు శక్తిమంతుడు అయ్యావు, నువ్వు సర్వశక్తిమంతుడివి, నువ్వే ఈ శిశువుల్ని, ఈ సమాజ సేవ అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని అప్పగించి, ఎవరు, మన రామకృష్ణ పరమహంస గారు దేహం వదిలారు. తర్వాత వివేకానందుడు ఏం చేశారంటే, వివేకానంద మళ్ళీ శిశువులు ఇట్లా ఏం చేశారంటే, ఒక ఊర్లో ఒక ఇల్లులో, అంటే ఒక పాత ఇల్లులో అద్దెకు తీసుకున్నారు, రెంటుకు తీసుకొని ఇంకా అక్కడ తన శిశువులకు కూడా ఏంటంటే, వాళ్ళు అన్నం మీద మంచిగా డ్రెస్సుల మీద ఫోకస్ చేస్తారు కాదు, వాళ్ళ దృష్టి ఒకటే, యోగా స్టడీ 2. ఎవరైనా వస్తే ఉపన్యాసించడం. అంటే వివేకానందుడు ఏమైందంటే, దానికి ఒక ఇప్పుడు ఇతను చనిపోయాక తర్వాత వీళ్ళ శిశువులకు ఏమైందంటే, ఒక ఒక సంస్థ స్థాపకుడిగా ఈయన నిలిచాడు. అప్పుడు ఇక అంటే ఇక వివేకానందుడు తన శిష్యులకు రోజు బోధించాడు, ఇట్లా ఏంది యోగా అంటే ఏంది, మళ్ళీ ఇంకోటి స్టడీ, చదువు. తన శిష్యులు కూడా ఎట్లుంటారు అంటే,
మంచి తిండి తినాలి, మంచి బట్టలు వేసుకోవడం లేదు వాళ్ళకు. తిండి లేకపోయినా సరే యోగా చేసేటోళ్ళు, పక్క చదువులు పట్ల శ్రద్ధ చూపేటోళ్ళు. ఇట్లా వాళ్ళు రోజు గడిపేవారు. ఎవరైనా వచ్చినా సరే మన ధ్యానం గురించి అన్నిటి గురించి వివేకానందుడు మంచిగా సంక్షిప్తంగా చెప్పేవాడు. ధన్యవాదాలు.